కథ పేరు పరువు తీసిన పాయసం. ఒక గ్రామంలో చలమయ్య అనే పెద్ద కామందు ఉండేవాడు. అతనికి స్వార్జితం, పిత్రార్జితం బోలెడు ఉండేది. కానీ అతను పరమలోభి. అయితే ఈ సంగతి ఊరివారికి తెలియదు. అతను చాలా గొప్పవాడని, తన పంక్తిని ఎవరన్నా లేనిదే భోజనం చేయడని అంతా చెప్పుకునేవారు. ఎందుచేతనంటే ప్రతిరోజు మధ్యాహ్నం వేళ తాను భోజనం చేయబోయే ముందు చలమయ్య వీధివాకిట నిలబడి నలుగురు వినేలాగా, నా వెంట భోజనం చేయడానికి అభాగ్యత ఎవరూ లేరే అనేవాడు. కానీ వీధి వెంట ఎవడైనా సాధువు లాంటివాడు రావడం కంటపడితే చలమయ్య చటుక్కున లోపలికి వెళ్ళి తలుపు బిగించుకునేవాడు. ఒకనాడు రాముడనే పేదవాడు తన భార్యతో సహా బతుకు తెరువు కోసం ఆ గ్రామం వచ్చాడు. ఊళ్ళో విచారిస్తే చలమయ్య గొప్ప ఉదారుడని, సంపన్నుడని, అతని వద్ద పని దొరకవచ్చునని రాముడికి తెలిసింది. రాముడు చలమయ్య ఇంటికి వెళ్ళి తనకు తన భార్యకు పని చూపిస్తే చలమయ్య ఇచ్చే జీతంతో పొట్టపోసుకుంటూ బతికి ఉన్నంతకాలము చాకిరీ చేస్తామన్నాడు. ఆ సమయంలో చలమయ్య చుట్టూరా నలుగురు పెద్ద మనుషులు కూర్చొని ఉన్నారు. వారి ముందు తన పరువు పోతుందని చలమయ్య రాముణ్ణి, వాడి పెళ్ళాన్ని పనిలో ఉంచుకోవడానికి ఒప్పుకున్నాడు. కానీ జీతం ఇంత అని అనలేదు. చలమయ్య ఇంటి వెనుక ఒక పడిపోయిన కొట్టం ఉన్నది. అందులో రాముడు, వాడి పెళ్ళాం ఉంటూ వచ్చారు. రాముడు ఇంటి పని, పై పని చేసేవాడు. వాడి పెళ్ళాం పాచి పని అంతా చేసేది. ఇద్దరి చేత వెట్టి చాకిరి చేయించుకుంటూ చలమయ్య వాళ్లకు చాలా తక్కువ జీతం ఇచ్చేవాడు. ఆ జీతం రాముడికి, వాడి పెళ్ళానికి తిండి తినడానికి కూడా చాలేది కాదు. అందుచేత వాళ్ళు రోజు నూకల గంజి వండుకొని, అందులో ఇంత ఉప్పు వేసుకొని, అందులో 2 పచ్చిమిరపకాయలు నంజుకొని కడుపు నింపుకునేవారు. చలమయ్య గారింట ఏనాడు వంటకాలు మిగిలేవి కావు. చలమయ్య భార్య ఒక్క నలుసు మిగలకుండా బొటాబొటీగా వంట తయారు చేసేది. ఈ వెట్టి చాకరీకి ఇంకెక్కడ చేసినా కడుపుకు ఇంత తిండైనా దొరుకుతుంది, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనేది రాముడి పెళ్ళాం. రాముడికి కూడా చలమయ్య ఇల్లు విడిచిపెట్టాలనే ఉంది. కానీ ఏదో విధంగా చలమయ్యకు తగిన విధంగా బుద్ధి చెప్పి మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని వాడి ఉద్దేశం. ప్రస్తుతానికి వాడు చలమయ్య మీది కోపాన్ని వెటకారం రూపంలో బయటపెడుతున్నాడు. వాడు తిండి తినడానికి కూర్చున్నప్పుడల్లా, ఏమోయ్, పాయసం వండటం పూర్తయిందా? వేగిరం తీసుకురా, చక్కెర కాస్త జాస్తి వెయ్యి, వచ్చేటప్పుడు 2 పచ్చ అరటిపళ్ళు పట్టుకురా అని భార్యను కేక వేసేవాడు. వాడి భార్య గంజిలో మరొక చిటికెడు ఉప్పు వేసి 2 పచ్చిమిరపకాయలతో సహా తెచ్చి వాడి ముందు పెట్టేది. రోజు రాముడు తన పెళ్ళాన్ని పాయసము, పచ్చ అరటిపళ్ళు తీసుకురమ్మని గట్టిగా కేక వేయడం చలమయ్య భార్య చెవిని పడింది. ఆవిడకు పాయసం చాలా ఇష్టం. కాపురానికి వచ్చి ఆమె పాయసాన్ని వాసన చూసైనా ఎరగదు. పచ్చ అరటిపళ్ళు మాట చెప్పనే అక్కర్లేదు. రాముడి కేకలు విన్నప్పుడల్లా ఆమెకు నోరూరేది. పట్టలేక ఆమె రాముడి పాయసం సంగతి తన భర్తకు చెప్పింది. చలమయ్యకు కూడా చాలా ఆశ్చర్యం వేసింది. తాను ఇచ్చే కొద్ది జీతంతో కూలి దంపతులు పాయసాలు, అరటిపళ్ళు ఎలా అరగిస్తున్నారో అతనికి అర్థం కాలేదు. రాముణ్ణి అడిగి తెలుసుకోవాలనుకున్నాడు. మర్నాడు రాముడు పనిలోకి రాగానే చలమయ్య వాడితో అది ఇది మాట్లాడి, ఏరా, మీకేమీ లోటు లేదు కదా అని అడిగాడు. మా బతుకులు లోటు లేకుండా ఎలాగుంటాయి బాబయ్య అన్నాడు రాముడు. అదేమిట్రా, రోజూ పాయసము పళ్ళు తింటూ బీదారుపులు అరుస్తున్నావేమ్రా, ఆ సంగతేమీ నాకు తెలియదనుకున్నావా అన్నాడు చలమయ్య. అదా బాబయ్య, మా బోటి వాళ్లకు అందుబాటులో ఉండేవి అవే కదా. మేం తాగే పాయసం నా భార్య బాగా చేస్తుంది కూడా అన్నాడు రాముడు. పాయసం చాలా తక్కువ ఖర్చులో అయ్యే వంటకమేనన్నమాట అనుకున్నాడు చలమయ్య. తరువాత కొద్ది రోజులకు చలమయ్య కుమార్తె పెళ్లి చూపులకు పొరుగురు కామందు, అతని కొడుకు, ముఖ్యులైన బంధుమిత్రులు ఓ 10 మంది దాకా వచ్చారు. వారందర్నీ చూసేసరికి చలమయ్య గుండె గుబేలుమన్నది. వీరందరికీ విందు భోజనం పెట్టక తప్పదు. ఏ ఖర్చైనా తప్పుతుంది, కానీ ఈ ఖర్చు తప్పదు. ఇంతలో చలమయ్యకు ఒక ఆలోచన వచ్చింది. అతను రాముణ్ణి పిలిచి, ఒరే రాముడు,
వెంటనే బజారుకు పోయి పాయసానికి కావలసిన సామాన్లు కొని నువ్వు రోజూ తినే పచ్చారటి పళ్ళు కొనుక్కురా. ఆ పాయసం నీ భార్య చేతనే వండించు. ఖర్చు మాత్రం సాధ్యమైనంత తక్కువలో పోనీ అన్నాడు. చలమయ్యకు బుద్ధి చెప్పే అవకాశం రాముడికి దొరికింది. వాడు బజారు నుండి కొద్ది చిల్లర సామాన్లు తెచ్చి తన భార్యకు రహస్యంగా చెప్పి అతిథులకు వంట చేయమని పంపాడు. అతిథులు పెళ్లి చూపులు, ఇతర లాంఛనాలు పూర్తి చేసి భోజనానికి కూర్చున్నారు. చలమయ్య భార్య వడ్డనకు రావడానికి సిగ్గుపడి ఆ పని కూడా రాముడి పెళ్ళాన్నే చేయమన్నది. అందరికీ ముందు పాయసం వడ్డించు అని చలమయ్య రాముడి పెళ్ళాన్ని ఆజ్ఞాపించాడు. రాముడి పెళ్ళాం నూకల గంజి పాత్ర తీసుకొని ఒక్కొక్కరి విస్తరులోనూ గంజి, ఉప్పు, పచ్చిమిరపకాయలు వడ్డించసాగింది. తన విస్తట్లో పడిన పదార్థాలు చూడగానే పెళ్ళికొడుకు తండ్రి పరందామయ్య ముఖం కందగడ్డలా అయిపోయింది. వడ్డన ఇంకా తన దాకా రాకమునిపే అతిథుల వాలకంలో మార్పు గమనించి, చలమయ్య, ఏమిటి బావగారు ఆలోచిస్తున్నారు? అది పాయసంలేండి, మీకోసం ఇవాళ ప్రత్యేకంగా చేయించాను. చల్లారక ముందే భోంచేయండి, చల్లారితే బాగుండదు అన్నాడు. పరందామయ్య ఆగ్రహంతో విస్తరు ముందు నుండి లేచి, భలే వాడివేనయ్యా, మమ్మల్ని ఇంతగా అవమానిస్తావా? నీతో సంబంధం చేసుకుంటే మా పరువు గంగపాలే. నూకల గంజి పోసి పాయసం అంటావా? మాకు పాయసం ముఖమే తెలియదా అంటూ తన వారినందరినీ లేవగొట్టి తన వెంట తీసుకుపోయాడు. ఈ సంగతి క్షణాల మీద ఊరంతా పొక్కిపోయింది. చలమయ్యకు రాముడి మీద, వాడి పెళ్ళాం మీద భరించరాని ఆగ్రహం వచ్చింది. అతడు రాముడి మీద విరుచుకుపడి, త్రాష్టుడా, నీ పెళ్ళాం చేత పాయసం చేయిస్తానని చెప్పి నూకల గంజి పోయించి నలుగురిలోనూ నా పరువు తీశావు గదరా అంటూ అరవసాగాడు. వాకిట పోగైన నలుగురు సంగతి వివరంగా గ్రహించారు. రాముడు మాత్రం తాపీగా, గతిలేని వాడికి గంజే పాయసమని మీకు తెలియదా? మీరిచ్చే జీతం డబ్బులతో మాకు నూకల గంజికి మించిన పాయసం ఎలా వస్తుంది? మేం రోజు తాగే పాయసమే కదా మీరు చేయమన్నది. మధ్య మా తప్పేమున్నది అన్నాడు. చలమయ్యకు తల తీసేసినట్టయింది. అతనికి తగిన శాస్త్రి చేసినందుకు రాముణ్ణి ఊళ్ళో వాళ్ళు మెచ్చుకున్నారు.